ఈరోజు మనం ఈ వీడియోలోని 3 మొబైల్స్ మీద తెలుసుకోబోతున్నాం. ఆ మూడిట్లు బాగా డీటెయిల్‌గా కంపేర్ చేస్తున్నాం. ఇంకా మూడిట్లో పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎట్టుకునేవాళ్ళు, కెమెరా వాళ్ళు ఎట్టుకునేవాళ్ళు, ఆల్ రౌండింగ్ వాళ్ళు ఎట్టుకునేవాళ్ళు. అదైతే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆ 3 మొబైల్స్ పేర్లు వచ్చి ఫస్ట్ వచ్చి మోటో G57 పవర్, మరియు వివో T4X, మరియు రియల్మీ P4X. ఇవి మొబైల్స్. ఈ మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి. అండర్ 13K అయితే బెస్ట్ మొబైల్స్ 3 కూడా. అందుకే నేను ఏవైతే పిక్ చేశానో మీరు ఈ 3 అయితే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. వీడియో చివరి వరకు చూసాకే కొనండి. ఇప్పుడైతే కొనవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు అఖిల్, మీరు చేస్తున్నారు అఖిల్ ఫస్ట్ మూడిట్లో కూడా సేమ్. మూడిట్లో కూడా 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీ డిస్ప్లేస్. 1.5K డిస్ప్లేలో ఎల్ఈడి డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది అంతా 13K కాబట్టి. కాకపోతే ఫస్ట్ రెండు మొబైల్స్ ఏంటంటే మోటో G57 పవర్ మరియు వివో T4X రెండింటిలో కూడా 120Hz రిఫ్రెష్ రేట్. రియల్మీ P4X 144Hz రిఫ్రెష్ రేట్. ఈ 144Hz రిఫ్రెష్ రేట్ అనగానే మనకు అర్థమైపోతుంది ఏంటి రియల్మీ P4X గేమ్ మొబైల్ అని. సో ఇది పక్కన పెట్టినట్లయితే నెక్స్ట్ దీనిలో కెమెరాస్ తీసుకున్నట్లయితే మూడిట్లో కూడా సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మూడిట్లో కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. కాకపోతే మోటో G57 పవర్ ఉంది కదా, అందులో అయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా అయితే ఉంటుంది. మోటో G57 పవర్లోని 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మూడిట్లో కూడా సేమ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. మూడిట్లో కూడా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇక్కడ మోటో G57 పవర్లో 8 ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో ఇది చూసాక మనకి ఏమర్థం అవుతుంది, మోటో G57 పవర్ అయితే కెమెరా ఉంది. నెక్స్ట్ కెమెరాస్ ప్రకారం ఇక్కడ విన్నర్ మోటో G57 అండ్ డిస్ప్లే ప్రకారం విన్నర్ రియల్మీ P4X. ఎందుకంటే అది 144Hz రిఫ్రెష్ రేట్ కలిగింది. నెక్స్ట్ బ్యాటరీ చూసినట్లయితే వివో T4Xలోని 6500 mAh బ్యాటరీ, 44 వాట్ వైట్ ఛార్జర్. ఈ 6500 mAh బ్యాటరీ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది, ఇంకా ప్లస్. నెక్స్ట్ మోటో G57లోనే ఇంకా రియల్మీ P4Xలోనే రెండిట్లో కూడా సేమ్ 7000 mAh బ్యాటరీ, 1 ఫుల్ వర్కింగ్ డే ప్లస్ ఇంకో హాఫ్ పూట కూడా వస్తుంది. నెక్స్ట్ మూడిట్లో కూడా ఫస్ట్ వివో T4Xలోని 44 వాట్ వైట్ ఛార్జర్, ఇంకా మోటో G57 పవర్లోని 33 వాట్, ఇంకా రియల్మీ P4Xలోనే 45 వాట్ అయితే ఉంది. ఇప్పుడు దీనిలో పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వివో T4Xలోని మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. మోటో G57లోనే స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. రియల్మీ P4Xలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. మూడిట్లో కూడా ఈ 3 మొబైల్స్ కూడా ర్యామ్ వచ్చి LPDDR4X. నెక్స్ట్ వివో T4X రియల్మీ P4X రెండు మొబైల్స్ కూడా UFS 3.1 అయితే ఉపయోగించారు. కాకపోతే మోటో G57 పవర్ ఉంది కదా, అందులో అయితే UFS 2.2 ఉపయోగించారు. మోటో G57లోనే G57 పవర్లోనే UFS 2.2 అయితే ఉపయోగించారు. పెర్ఫార్మెన్స్ ప్రకారం విన్నర్ రియల్మీ P4X, ఎందుకంటే ఇందులో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే. దీనిలో వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వివో T4X రియల్మీ P4X 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉపయోగించారు. నెక్స్ట్ మోటో G57 పవర్ ఉంది కదా, అందులో అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉపయోగించారు. మూడులో కూడా కంప్లీట్ IP64 రెసిస్టెన్స్ అయితే ఉపయోగించారు. ఇది పూర్తి కంప్లీట్ రెసిస్టెన్స్ అయితే కాదు, కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్సే, కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. నెక్స్ట్ 3 మొబైల్స్ మీద డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉపయోగించారు. కాకపోతే మోటో G57 పవర్ ఉంది కదా, ఆ మోటో G57 పవర్ ఉంది కదా, ఆ మొబైల్ అయితే పక్కా డాల్బీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క మోటో మొబైల్లో కూడా డాల్బీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మన మోటో G35 కానీ G34 కానీ అన్నిట్లో కూడా మ్యాక్సిమం డాల్బీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా తెచ్చారు. ప్లస్ ఇందులో మోటో G57 పవర్లోనే మిలిటరీ గేట్ 18H సర్టిఫికేట్ అయితే పొందింది. ఇంకా ఎడిషనల్ ఫీచర్ వచ్చినట్లయితే వివో T4X ఉంది కదా, అందులో ఐఆర్ గ్లాస్ అయితే ఉపయోగించారు. ఇంకా మోటో G57 పవర్ ఉంది కదా, అందులో అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే ఉపయోగించారు. ఈ రియల్మీ P4X ఉంది కదా, అందులో అయితే కూలింగ్ సిస్టమ్ అయితే ఉపయోగించారు, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్. ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తారో, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మూడిట్లో కూడా సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ అయితే ప్లాస్టిక్. మూడిట్లో కూడా ఫ్రంట్ కూడా గ్లాసే, మూడిట్లో ఫ్రంట్ గ్లాసే, సైడ్ ప్లాస్టిక్. కాకపోతే మోటో G57 పవర్ ఉంది కదా, అందులో బ్యాక్ లెదర్ ఉపయోగించారు. మిగతా రెండు ఉన్నాయి కదా, వివో T4X రియల్మీ P4X, అందులో బ్యాక్ కూడా ప్లాస్టిక్ అయితే ఉపయోగించారు. సో బిల్డ్ క్వాలిటీ ప్రకారం లెదర్ కాబట్టి కొద్దిగా ప్రీమియం మొబైల్లో కనబడుతుంది. మోటో G57 అయితే కొద్దిగా ఒక స్టెప్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో T4X. వీడియో అయిపోయింది అనుకోకండి,
ఇది ఫ్రెండ్స్ వివో T4X, మోటో G57 మరియు రియల్మీ V4X. ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఇది కొనాలి అనేది చూద్దాం. ఏ కేటగిరీ వాళ్ళు కొనాలంటే ఫస్ట్ వివో T4X. నాకు ప్రతి ఒక్క ఫీచర్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు వివో T4X అయితే కన్సిడర్ చేయవచ్చు. మరియు నాకు ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్లో కాదు, నాకు ప్రతి ఒక్క ఫీచర్ బాగుండాలి, ఆల్రౌండింగ్ కేటగిరీ మొబైల్ కావాలంటే మీరు వివో T4X అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కావాలి, కూలింగ్ సిస్టమ్ ఉండాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అన్నట్లయితే 144Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి అనుకున్నట్లయితే మీరు రియల్మీ P3X అయితే వెళ్ళండి. నాకు అల్ట్రా వైడ్ కెమెరా ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, ఎక్కువ బ్యాటరీ లాంగ్ టైం కావాలి మరియు నాకు మంచి కెమెరా ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు నాకు బ్యాటరీ బాగుండాలి ప్లస్ కెమెరాస్ బాగుండాలి మరియు నాకు బిల్డ్ క్వాలిటీ అయితే కొద్దిగా ప్రీమియంగా కనబడాలి అనుకున్నట్లయితే మీరు మోటో G57 అయితే కన్సిడర్ చేయండి. ఇవి 3 అర్థం కదా. నాకు ఆల్రెడీ కావాలంటే వివో T4X, పెర్ఫార్మెన్స్ కావాలంటే రియల్మీ P3X, కెమెరాస్ కావాలంటే మోటో G57 పవర్. ఈ 3 మొబైల్స్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో మీకు ఒక అవగాహన ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.